498A డౌరీ హెరాస్మెంట్, 324 అసాల్ట్ ఆన్ ఇండివిజువల్. మీ అత్తగారు మన ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద కేసు పెట్టారు. కేసు ఇంకా రిజిస్టర్ కాలేదు. అయితే నాన్ బైలబుల్, స్ట్రైట్ 3 years. ఇది పోలీస్ స్టేషన్, మీ ఇల్లు కాదు. ఏంటి నువ్వు? మేడం వచ్చారా? గుడ్ మార్నింగ్ మేడం. చూడండి మేడం, మీ ఇద్దరివి పెద్ద ఫ్యామిలీస్, రెస్పెక్టెడ్ ఇన్ ద సొసైటీ. ఇలా మీరు గొడవ పడితే పోలీసుల చుట్టూ తిరగడం, మీడియాకు మేతేయడం తప్ప ఉపయోగం ఏమైనా ఉందా చెప్పండి. మేము అదే అడుగుతున్నామండి, మ్యూచువల్ కన్సల్ట్ డైవర్స్ అని. కానీ వీళ్ళందరికీ నేను వీళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలంట. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది. మీరేమంటారు సార్? ఇంకా చాలు, సంతకం చేసే. అమ్మాయిని పిలిపించండి. రాజా, సైన్ చేసే. I hate you. I hate you. I hate you. I hate you. పశువుని చేసి 10 మంది వెనక నుంచి దెబ్బ కొట్టడం కాదురా మగతనం అంటే. ఒంటరిగా వచ్చాను, కాసుకుందాం రండి. రేయ్ శంకర,
లోపల దాక్కోవటం కాదురా, పంపరా నీ కొడుకుని బయటికి. చేసి నిర్వాకం చాలు. వాడు నర్మయ్ వీడి లోపల తీసుకెళ్ళరా. రాయ్ శంకర, ఏదైనా మాట్లాడాలంటే లోపలికి రా, లేదా సైలెంట్ గా బయటికి వెళ్ళిపో. అనవసరంగా గొడవ చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకు. పెళ్ళాం కొంగట్టుకు తిరిగే నీలాంటి ఆడంగి ఎదవలతో నేను మాట్లాడను. పంపు నీ కొడుకుని బయటికి. అవునరా, ఆడంగేదోనే. నేను కొంగట్టుకు తిరిగే నా పెళ్ళాన్ని నా కళ్ళ ముందే నువ్వు నీ కొడుకు కలిసి కొడుతున్నా చూస్తూ నోరు మూసు కూర్చున్నానే. నేను ఆడంగేదవనేరా. ఎందుకు ఊరుకున్నానో తెలుసారా? చిన్నప్పుడు మీ అమ్మ పెట్టిన ముద్ద తిన్న విశ్వాసం, నీ స్నేహం, నేను ఆడగదవరేరా. ఈ సొల్లు కబురు నాకు చెప్పకు. మర్యాదగా నీ కొడుకును పంపుతావా, లేకపోతే నేనే ఏం చేస్తావురా? వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి. నా కొడుకెందుకురా, నన్ను నరకు. పెళ్లిలో మాకంత అవమానం జరిగినా కంటి దీపాల్లా పెంచుకున్న నా కూతుళ్ళని పోలీస్ స్టేషన్కి ఇచ్చిన పళ్ళ బిగువున ఓర్చుకున్నాను. ఎందుకో నీకు తెలుసారా? అవతలున్నది కూడా నా కూతురు లాంటి ఆడకూతురనేరా. ఇవాళ నా కొడుకునే చంపేద్దామనుకున్నాను. ఇంకా రెచ్చగొట్టద్దు. ఇంకొకసారి నా కుటుంబం వైపు తిరిగి చూస్తే నేనేమైపోయినా పర్వాలేదు, వాళ్ళ అంతు చూస్తాను. ఒక్కడే వెళ్ళిపోయా? ఎలా వెళ్ళిచ్చారు? నువ్వెక్కడికి రా? జాతర చేస్తావా? ఏమనుకుంటున్నావు నువ్వు? పెద్ద సినిమా హీరో అనుకుంటున్నావా? కత్తులు వేసుకొని బయలుదేరిపోయావు. బుద్ధుందా అసలు నీకు? అది కాదు బుజ్జి. నలభై మాట్లాడేవనుకో కొట్టేస్తాను. నా కొడుకు మీద చెయ్యేస్తే అయితే వెళ్ళి వాళ్ళని చంపేస్తావా? తర్వాత నీ రక్తం చూసి తట్టుకోలేకపోయాను రా. నీకేమన్నా అయింటే మా అందరి పరిస్థితి ఏంటి? నా పెళ్లి వల్ల మనందరం హ్యాపీగా ఉంటాం అనుకున్నాం, కానీ ఇలా ఈ డ్రామాలు చూస్తుంటే చిరాకేస్తుంది. నాకు ఇక్కడ ఉండాలనిపించడం. నేను ఎటైనా 10 రోజులు వెళ్ళి వస్తాను. నేను కూడా వస్తాను బుజ్జి. ఎక్కడికి? అలా బొమ్మల నుంచి చూడటం కాదు. నేను వచ్చే వరకు ఈ పల్లెటూరు ఎక్కడికైనా బయటికి వదిలేరో ఇదిగో నువ్వేమన్నా డాన్స్ లేసావనుకో. ఇద్దరు కలిసి వస్తున్నారండి. వీడేంటి ఇక్కడ? అమ్మో, మా అన్నయ్య. ఆగనయ్య, ఆయనదేమీ తప్పలేదు. మీ ఆయన అమ్మాయి చెప్తా, నాగే అమ్మాయి చెప్తా. నీ సంగతి ఇక్కడ కాదు. హలో అమ్మా. నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. మనమేం తప్పు చేయలేదు కదా. నేనే నీకు కూడా మీ ఇంటికి వచ్చి మీ అమ్మతో మాట్లాడాను. వద్దు వద్దు, మా అమ్మ సంగతి నీకు తెలీదు. చాలా కోపం. ఇప్పుడు వీడెళ్ళి చెప్పేస్తాడు. అంత స్మూత్ గా మేనేజ్ చేద్దాం అనుకున్నాను, మొత్తం మటాష్. ఏమీ అవదు. మన ఇద్దరం మళ్ళీ కలిసామని తెలిసి అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తారు. షట్ అప్. సారీ. పోనీ మా ఇంటికి వెళ్దామా? మా నాన్నకి మీ నాన్న? వద్దు, నాకు చాలా భయం. మీ ఇంటికి వద్దు, మా ఇంటికి వద్దు, మరి ఎక్కడికి వెళ్దాం? ఏదైనా హోటల్లో రూమ్. హోటలా? మన ఇంటికి వెళ్దాం. మా అక్కలు నిన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో తెలుసా? మా నాన్న చాలా మంచోడు. మొత్తం తనకు చెప్దాం, తనే చూసుకుంటాడు. ట్రస్ట్ మీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్.
ఏంట్రా? తోలు బొమ్మలాట చూడటానికి కాదురా మీరు ఇక్కడికి వచ్చింది. లోపలికి వెళ్ళి దాన్ని తీసుకురండి. ఏంటమ్మా ఏంటి? నీ కొడుకంత మదమెక్కితే ఓల్డ్ సిటీ మండి బజార్కి వెళ్ళి దూలు తీర్చుకోమను. అంతేగాని అచ్చోసిన ఆంబోతులాగా నా కూతురు వెనక పడితే తోలు తీస్తా. నీతో నేను మాట్లాడలేనమ్మా. ఏం ఒరేయ్, నువ్వన్నా నాకు అర్థమయ్యేలా చెప్పరా. ఏమీ తెలియనట్టు మాట్లాడకరా. పొద్దున్నే నీ కొడుకు నా కూతుర్ని ఎయిర్పోర్ట్ నుంచి ఎత్తుకొచ్చాడు కదా. ఏంటండి మెల్లగా? నా కొడుకు అసలు ఈ దేశంలోనే లేడురా. నాటకాలు ఆడుతున్నాడు. ఎత్తకండి రా. ఆగండి, నిజంగానే మీ అమ్మాయి మా ఇంట్లో లేదు. లేకపోతే చూపించడానికి ఏంటి భయం? నిజంగా లేకపోతే చూపించడానికి భయం ఎందుకురా? లేరు మావయ్య, వాళ్ళమ్మాయి మన ఇంట్లో లేనప్పుడు మనకేంటి అభ్యంతరం? మీరంతా ఇట్రండి. నా కూతురు కనుక ఈ ఇంట్లో దొరకాలి. నిన్ను లోపల ఎవరు లేరు. లేరా? రేయ్, మొత్తం అందరినీ బండ్లు వేసాడు రా. నా కూతురు ఎలా దొరకదు నేను చూస్తా. రేయ్, సరిగ్గా గంట లోపల నా కూతురు నా ఇంట్లో ఉండాలి. లేకపోతే మటన్ నాకే కొత్త కాదు. గంట ఏంటి బాబా? సిగ్గులేదురా నీకు? ఏ మొహం పెట్టుకుని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చావు? ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నువ్వు అమ్మాయిని తీసుకొచ్చావా తనే నీతో వచ్చిందా? నేను చెప్పేది ముందు వాళ్ళ అమ్మ వచ్చి పెద్ద డాన్స్ వేసింది. ఇప్పుడు ఈవిడ గారు వచ్చారు. ఏం చేస్తుందో ఏమో. తనకేం తెలియదు పాప. ఏం తెలీదు పాపం. అప్పుడే దాన్ని వెనకేసుకొస్తున్నాడు వీడు. ఏం వంట పోరా. వాళ్ళంతా మన ఇంటికి వచ్చి ఎంత గొడవ చేశారో తెలుసా? మా అందరినీ నాన్నని ఇక్కడ దొంగల్లా నిలబెట్టి ఈ అమ్మాయి కోసం ఇల్లంతా వెతికారు. నాన్న ఎంత ఫీల్ అయ్యారో తెలుసా? అసలు ఏం జరిగిందంటే, ఫారెన్ లో నేను అమ్మాయి కలిసినప్పుడు ఈ అమ్మాయి నువ్వు కిడ్నాప్ చేశావని గంటలోపు వాళ్ళ అమ్మాయిని వాళ్ళకి అప్పచెప్పకపోతే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటానని వాళ్ళమ్మ మన ఇంటి మీదకి వచ్చి వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. అంత దూరం వచ్చినప్పుడు చూసుకుందాంలే బావా. అనవసరంగా మీరు ఎందుకు ఎమోషనల్ అవుతారు? కొంచెం సేపు మీరంతా ప్రశాంతంగా ఉంటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఏంట్రా ప్రశాంతంగా ఉండేది? నువ్వు అమ్మాయి హ్యాపీగా తిరుగుతూ ఉంటే మేమందరం అడ్డమైన వాళ్ళతో మాటలు పడాలా? అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? నీకు ఆ అమ్మాయి కావాలో మేం కావాలో తెలుసుకో. ఆ అమ్మాయి నా మీద నమ్మకంతో నాతో వచ్చింది. మీరందరూ బాగా చూసుకుంటారని చెప్పి తీసుకొచ్చా. ఇప్పుడు పొమ్మంటే ఎలా? ఓకే ఓకే, నువ్వు అమ్మాయి కలిసి ఇంట్లో ఉండండి. మేమే బయటికి వెళ్ళిపోతాం. రా నాన్న. నరుమై, ప్లీజ్ బుజ్జి, ప్లీజ్ బుజ్జి. వద్దు. ఐఎమ్ సారీ అండి, నన్ను మన్నించండి. నా కోసం మీరు గొడవ పడదండి. నేను వెళ్ళిపోతాను. లేదు బుజ్జి. నువ్వు ఎక్కడికి వెళ్తావు? అంటానికి వెళ్ళావు అంటే గిట్టే నాన్న అనాలి. ఏ నాన్న మాట్లాడా? మాట్లాడు. వెంటనే ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేసిరా. నాన్న, ఈ అమ్మాయి పాప. నన్ను చెప్పమన్నావు కదా, నేనే చెబుతున్నాను. వెంటనే ఈ అమ్మాయిని తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దించేసి రా. ఈ అమ్మాయి చాలా మంచిది నాన్న. పాపం నాకు తెలియదు.
శంకర్ అమ్మా మా పాప ఎక్కడుందో వెతికి పట్టుకోండి. సరే అమ్మా. పాప దొరికిన వెంటనే వాడిని కాల్చి చంపేయండి. పాప వచ్చింది. నేను కూడా వచ్చేస్తాను. ఎంత బరి తగ్గించావే? ప్లీజ్ 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 ముజీ ప్లీజ్ వద్దు ప్లీజ్ ముజీ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. మీరు కాలం ఆ అమ్మాయి కాలం తెలుసుకోమన్నారు కదా, తను వదిలేశాను. నీ కూతురు నా పీక పీసి చంపేసేటట్టున్నారు ప్రసాద్. వాడితో నా మీద ఒట్టేసి చెప్పు. వాడితో అవును, వాడు నా మొగుడు. నా మొగుడుతో ఏ నీ మొగుడుతో నువ్వు నార్మల్ మండింది కదా? నాకు కూడా అలాగే మండింది. భయపడకు, మనకంటే కూడా మన ఫ్యామిలీస్ ముఖ్యమని చెప్పాడు నా మొగుడు. అందుకే కుండా ఆగిపోయా మిత్రం. నీకు కనీసం ఆ మాత్రం బుద్ధి కూడా లేదు. చీ, నేను ఇంట్లో ఉండను. నేను నా మొగుడు ఎక్కడికి వెళ్ళలేదు. వాడు ఎక్కువ